డిసెంబర్ నెలలో మండోస్ తుఫాను బీభత్సం వల్ల రాష్ట్రంలో దట్టమైన పొగమంచు ఆవరించింది. డిసెంబర్ 17 ఆదివారం రోజు ఉదయాన్నే ఆ దట్టమైన పొగమంచును కూడా లెక్క చేయకుండా బాలబాలికలు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో వదాన్య జన సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థుల కొరకు నిర్వహించిన ప్రతిభా పరీక్ష కొరకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ పరీక్షలో అయిన వారికి మంచి పారితోషికం ఉండడంతో విద్యార్థులు తమ ప్రతిభను చూపడానికి చాలా ఉత్సాహం చూపించారు. హాజరైన విద్యార్థి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను వదాన్య జన సొసైటీ వారు సమకూర్చారు. వదాన్య జన సొసైటీ ఆధ్వర్యంలో కొత్త చెరువులో జరిగిన ఈ ప్రతిభా పరీక్షను జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో మరియు జూనియర్ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారు కూడా మద్దతు తెలుపుతూ విజయవంతంగా నిర్వహించడానికి ప్రోత్సహించారు. వదాన్య జన సొసైటీ నిర్వహించిన ఈ ప్రతిభా పరీక్ష కొరకు ఎటువంటి రుసుము తీసుకోకుండా భారీ పారితోషికాన్ని ప్రకటించబడింది. మొదటి 30 ర్యాంకుల వారికి బహుమానాలు ప్రకటించారు. అందులో మొదటి ర్యాంకు పొందిన వారికి 15,000 రుసుము, రెండవ ర్యాంక్ వచ్చిన వారికి 12,000 రుసుము బహుమానంగా, మూడవ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000, 4 నుంచి 8వ ర్యాంక్ వారికి 5,000, 9 నుంచి 15 ర్యాంక్ వచ్చిన వారికి 2,500 గాను, 15 నుంచి 25 ర్యాంక్ వచ్చిన వారికి 2,000, తదుపరి 30 లోపల వచ్చిన వారికి 1,500 గాను ప్రకటించారు.
నా పేరు రమ్య. నేను జెడ్పీహెచ్ హై స్కూల్ నుంచి వచ్చాను. మళ్ళీ నేను ఇక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ టఫ్గా ఉండడం వల్ల ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను అర్థం చేసుకున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మండలి నుంచి వచ్చాను. బబ్లింగ్ నాకు రాదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను బబ్లింగ్ చేయడం నేను తెలుసుకున్నాను. టైం మినిట్ నేను ఎంత త్వరగా రాయాలి అని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. పేరు హేమస్వరూప్. నేను 10th క్లాస్ గోరంట్లలో హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఈరోజు ఇక్కడ వాదాన్ని ఎగ్జామినేషన్ రాయడానికి వచ్చాను. ముందు తూరి కూడా రాశాను నేను ఈ ఎగ్జామ్. కానీ అప్పుడు నేను స్కోర్ చేయలేకపోయాను. ఎందుకంటే అప్పట్లో నాకు మ్యాథ్స్ ఫండమెంటల్స్ అనేవి సరిగ్గా లేవు. సెకండ్ తూరి వచ్చేటప్పటికి నేను ఫండమెంటల్స్ చాలా బాగా నేర్చుకొని మ్యాథ్స్ బాగా నేర్చుకొని వచ్చాను. కాబట్టి ఎగ్జామ్ నేను బాగా రాశాను. ఇక్కడ వాదాన్ని ఎగ్జామినేషన్ రాయడానికి వచ్చిన చాలా మందిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వారిలో నేను ఒకరిగా ఉంటానో లేదో నాకు భయం వచ్చింది. ఆ తర్వాత నేను ఎగ్జామ్ నీట్గా రాసి వచ్చాను. ఈ వాదాన్ని ఎగ్జామినేషన్ పెట్టిన వారు చాలా సహాయం చేస్తున్నారు. అందుకని నేను వారికి ధన్యవాదాలు పలుకుతున్నాను. నా పేరు తులసి కార్తిక్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను బిఎస్ఆర్ స్కూల్ ధర్మవరంలో చదువుతున్నాను. నేను లాస్ట్ టైం 9th క్లాస్లో వదాని జనరల్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేసిన రామాంజన్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ని నేను రాశాను. అందులో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. ముందుసారితో పోలిస్తే ఈసారి ఎగ్జామ్ అనేది అంత డిఫికల్ట్గా అయితే రాలేదని నేను చెప్తాను. అలాగే ముందుసారి నాకు ఈ టైం అనేది 100 minutes ఉండే. సో నాకు 100 minutesలో ఖచ్చితంగా 100 minutes వచ్చింది. కానీ ఈసారి మాత్రం నేను టైం మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకున్నాను. నాకు ఈసారి 1 hour 30 minutesలో నా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది 2 hours గాను. సో నా టైం మేనేజ్మెంట్ని నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను ఈ ఎగ్జామ్తో. అండ్ ఈ ఎగ్జామ్లో నేను
చాలా బాగా రాశానని నేను అనుకుంటున్నాను. సో రిజల్ట్స్ అనేటివి నాకు చెప్తాయి ఏం జరుగుతాయో. ఓకే, థ్యాంక్ యూ వదాని జన సొసైటీ. నా పేరు జి సాగర్. నేను ధర్మవరంలో బిఎస్ఆర్పిఎల్ బాయ్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఇవాళ నేను వదాన్య ఎగ్జామ్ నిర్వహించారు. ఆ ఎగ్జామ్ నేను రాయడానికి ఇక్కడికి వచ్చాను. పోయిన సంవత్సరం కూడా నేను వదాన్య టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను 10th ర్యాంక్ సంపాదించుకున్నాను. ఈసారి కూడా నేను చాలా బాగా కష్టపడినాను ఎగ్జామ్ అయితే చాలా బాగా రాసినాను. టైం కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది వాళ్ళు ఇచ్చిన టైము. ఈసారి కూడా నాకు పోయినసారి లాగే ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే. పరీక్షానంతరం విద్యార్థులందరూ తమ తమ అనుభవాన్ని వదాన్య జన సొసైటీతో పంచుకున్నారు. అనంతరం కొందరు విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులతో పుట్టపర్తి చేరుకొని భగవాన్ సత్యసాయి బాబా యొక్క ప్రశాంతి నిలయం మరియు మ్యూజియం వంటివి సందర్శించుకొని ఆ తర్వాత తమ తమ గమ్యాలకి చేరుకున్నారు.